చింపాంజీని బనానీని ప్రిజన్కి అయితే మసాల్కి మరొకసారి స్వాగతం సుస్వాగతం. మనము ఈజీ లెవెల్ కంప్లీట్ చేసాం, ప్లస్ హార్డ్ లెవెల్ కంప్లీట్ చేసాం. ఇప్పుడైతే మనకు లాభాల మూడ్లో ఫుల్గా అంటే మొత్తం థియరీ మారిపోతుంది. అంటే ఇప్పుడు ఈజీ లెవెల్ హార్డ్ లెవెల్ ఒకేలాగా ఉన్నాయి కదా, కానీ ఈ లాభా మూడు మొత్తం డిఫరెంట్గా ఉండబోతుంది. అసలు మనకు స్టేజ్లు కూడా తెలియదు, ఎన్ని స్టేజ్లు ఉంటాయో, పిచ్చి లేసిపోతుంది అనమాట. ఇంకా ఇంకా ఏం జరుగుతుందో తెలీదు, చూడాలన్నమాట. ఓకే, ఓయ్ ఇదేంటి చింపాంజీని కలిపింది. చింపాంజీని లాభా మీద అట్టుపోతుంది. అయ్యో ఇదేంటి ఫుల్ లాభా. వా కాలిపిండప్పుడే. అవును, స్టేజ్ 1 ఈక్వల్గానే ఉంది కదా, చూద్దాం. థియరీ అయితే మొత్తం మారబోతుంది ఇందులో అయితే, చూద్దాం. నాకు ఎప్పుడు మారుతుంది, ఎలా ఉంటుందని. బా స్టేజ్ 1 ఆడుకుంటుంది కదా ఒక ఆట. ఒరే అదేదో అడ్డం నన్ను తొందరపడుతున్నావు బా. పదమ్మ తల్లి కొంచెం బా. ఊరే ఇప్పుడు వెళ్ళిపోతాం. స్టేజ్ 1లోనే ఇలా అయిపోతే స్టేజ్ 25 దాకా ఉందా ఇందులో కూడా. పదరా నాయన. అబ్బా మనం ఎలా అయినా సరే. ఊరే ఏంద్రా మరి ఇంత లావా అయితే. అమ్మ వచ్చాం. స్టేజ్ డైరెక్ట్ దాని మీదకి దీని మీదకి. ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్, మనమైతే వెళ్తున్నాం. లావా మూడ్లో అయితే ఇక్కడైతే నార్మల్గా ఉంది, అనుకున్నామో లేదో వచ్చింది. ఓకే దీని మీదకి. ఊరే స్టేజ్ 2 ఏందిరా కంప్లీట్ కావట్లేదు. అయ్యా ఇప్పుడు అదట్టు దూక. ఒరే దాని అది బటన్స్ ఏం పని చేయవనుకుంటా ఈ లావా మూడు లావాలో వల్ల. ఒరే దూక. మళ్ళీ ఇక్కడి నుంచి రావాలా. స్టేజ్ 2 పెద్దదబ్బా, దీనివల్ల స్టేజ్ 2 కొంచెం పెద్దది ఉంది కదా, అందువల్ల. లేదంటే స్టేజ్ 3 ఇక్కడి నుంచే రావాలి కదా. అంటే మనకు ఏదైనా చిన్నదిగా ఉంటుందేమో, లేదంటే ఇంకా కొత్తవన్నీ యాడ్ చేశారేమో, చూద్దాం. ఊరే పడిపోతావేందిరా, లేయిరా నాయనా. పదా ఇంక ఇదే ఇలా అంటే ఇంక మనం టుంగ్ షాహూరు వాళ్ళందరూ ఉంటారా. చింపాంజీని ఉంది కానీ వాళ్ళందరూ ఉంటారా లేదో, పోయి ఉంటారు నాకు తెలిసి ఈ లావాలో. చింపాంజీని కూడా కాలిపోతేమో కొద్దిసేపట్లో. స్టార్టింగ్లోనే అది మనకు కాలిపోయినట్టు అనిపించింది, సో అది కూడా ఉండదు అనుకుంటా. ఇప్పుడు దాని మీదకి వచ్చేసాం ఫ్రెండ్స్. ఓకే స్టేజ్ 3. ఓకే స్టేజ్ 3కి వచ్చాం. ఇక్కడక్కడ ఓయ్. ఓకే ఫ్రెండ్స్, మనమైతే వచ్చేసాం. చింపాంజీ వస్తుంది. ఆ చింపాంజీ నన్ను ఎవరు పట్టుకోలే. ఏంది మూతురా. మనమైతే హార్డ్ లెవెల్లో నాకైతే ఎక్స్పీరియన్స్ లేదు. తమ్ముడు వస్తుంది. మనమైతే దీని మీదకి వచ్చాం. ఈ లాభా ఉంది, మళ్ళీ చింపాంజీ బటన్ లేదు. మా కింద పడింది. ఏంది మూతురా ముద్దు పెడుతుంది. అసలు బటన్ లేదు, ఇంకా ఎలా తప్పించుకుంటాము. నాకు అర్థం కాలే. ఊరే వీటి మీద నుంచి దూక్కుంటూ ఓకే ఓకే పడ్డాం. ఊరే ఇది మళ్ళీ వస్తుంది. ఇదేంటి మన లావాలో పడినా కానీ మన ఇంటికి వస్తుంది. అదనా దీనికి ఇంకా దొరకకూడదు, మనం ఒక్కసారి దొరికాం. ఒక డైరెక్ట్ దీని మీదకి వచ్చేయడం బెస్ట్, మెట్లు ఎక్కడం కన్నా.
మళ్ళీ దీని మీద దూకాలంటే కష్టంగా ఉంటుంది కదా. ఓకే, కింద పడింది. ఓకే, మనమైతే అక్కడి నుంచి ఆ లైట్ల మీద దూక్కుంటా పోవాలంట. బాగా చూసారా, అన్నాం కదా చేంజింగ్ వస్తుందని, వచ్చింది. ఇక్కడేగా పడ్డాం, పడకూడదు. దాన్ని ఎక్కడ అమ్మ ఫ్రెండ్స్ లాస్ట్లో పట్టుకున్నాడు అబ్బా, జస్ట్ మిస్లో. ఎక్కడ ఉన్నాడు? ఓకే, మనకి ఈసారి డైరెక్ట్ ఫ్రెంచ్ ఇచ్చేసారు, మనం చూసుకోలేదు. ఉబ్బా పడ్డాడు. సర్లేండి, ఇక్కడికే వచ్చాం కాబట్టి పర్లేదు. అన్నానా లేదు అబ్బా. ఊరే ఈ గోడ వల్ల మొత్తం ఇబ్బంది. చూసారా దానివల్ల జంపు చేయలేకపోతున్నాం. అమ్మ ఇప్పుడు డైరెక్ట్ ఆ దాని మీదకి, దీని మీదకి, నెక్స్ట్ ఇక్కడ. ఇప్పుడు ఎలా పోవాలి? అబ్బా నెటిల్ సీట్లు బా చీడు కంపు. చిచ్చి 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 కూర్చుంటావేందిరా దాని మీద? అదేంది హోలు? ఆ హోల్ ఆ లాభం మీద పడితే ఏం కాలేదు. నైస్. ఇది రోప్. రోప్ పెట్టారు చూసారా? ఇదేంది ఇట్టుంది. మొత్తం చేంజింగ్ వచ్చింది చూసారా? మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, మనకు మొత్తం థియరీ మొత్తం మారిపోతుందని. చూసారా, మొత్తం చేంజ్. మామూలుగా మనం 9th స్టేజ్లో ఉండాలనుకుంటా, ఇక్కడికి పడ్డాడు. స్టేజ్లు పెద్దవైపోయినాయి, అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లే. ఈ లావా మూడ్లో మొత్తం థియరీ మొత్తం మార్చేసిండబ్బా. మనం ఈజీ హార్డ్ లెవెల్ ఒక లెక్క ఆడితే ఇది ఇంకో ఎత్తు మొత్తానికి. సో ఫ్రెండ్స్, దీనికైనా ఇది కంప్లీట్ చేయాలంటే మీరు లైక్ కొట్టాలన్నమాట. మీరు లైక్ కొడితే మనం దూసుకుంటూ వెళ్ళిపోతాం ఇందులోంచి. అమ్మా పడ్డాడు. అక్కడి నుంచి అలా దూకాలబ్బా, కొంచెం కష్టంగా ఉంది. అక్కడ కొంచెం ఆగుదాం, ఏమన్నా అంత తొందర ఏం లేదు. పడిపోతున్నాడు అబ్బా, ఈ రోప్ మీద నుంచి వెళ్ళలేకపోతున్నాడు. ఒరే క్యాప్ వేసుకున్నంత మాత్రాన సరిపోదు, వెళ్ళాలి త్వరగా. క్యాప్ బాగానే ఉందిలే, రెడ్ కలర్ క్యాపు అని బగబగా మండిపోతుంది ఇక్కడ. పడలేదు. ఒరే ఇది మాత్రం ఒప్పుకోనబ్బా, గ్లిచ్ ఇది మాత్రం. వీళ్ళైతే హార్డ్ లెవెల్ ఈజీ లెవెల్ ఆడుతున్నట్టున్నారు. ఎక్కువ మంది హార్డ్ లెవెల్ కూడా ఆడట్లేదు అబ్బా, ఈజీ లెవెల్ ఆడుతున్నారు. ఇదే అయ్యా ట్రైన్ రైల్వే ట్రాక్ ఎలా వచ్చింది ఇక్కడికి? ఏమైంది అసలు? ఆడేంటి? ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ ఫ్రెంచ్. ఓహో, ఫ్రెంచ్ కజ్జాలా? ఓ ఇదేంది టుంగ్ టుంగ్ షాహూరు? ఆహా, కాలిపోయినట్టున్నారు వాళ్ళందరూ, పక్కా కాలిపోయారు. ఇక్కడ ఎట్లా పోవాలి? దీని దూకాలా? మాస్టే మనకు చైన్ పెట్టారు ఇక్కడ. చైన్ లేకుండా ఈసారి ట్రైన్తోనే వచ్చేసాం. మొత్తం థియరీ మారిపోయింది మొత్తం. అవును, 10th స్టేజ్లో రావాలి ఇదైతే. యాక్చువల్గా ఇది 8th స్టేజ్లో వచ్చింది ఈసారి. చూద్దాం అసలు ఏం జరుగుతుందో. మొత్తానికి లాస్ట్లో హెలికాప్టర్. యారో మార్క్ కిందకు చూపిస్తుందంటే ఓకే. అయ్యా, హలో సార్, ఎక్స్క్యూజ్ మీ, ఇదేంది తెలుసుకోవచ్చా? ఇదేందో ఇక్కడ మనం డ్రింక్ ఉంది. డ్రింక్ అయితే మార్చలేదులేండి. డ్రింక్ ఇది ఎలా వెళ్తాం? ఒక పక్క లావా, ఒక పక్క ల్యాండ్. ఇది ఏంది? మొత్తానికి విచిత్రంగా ఉంది. లావా ఒక పక్క, ల్యాండ్ ఒక పక్క. పడ్డాడు. అమ్మో చూసుకోరే, మధ్యలో ఉంది ల్యాండ్ ఈసారి.
ఇది ఏందిరా మరి కష్టంగా ఉందబ్బా. ల్యాండ్ ఒక పక్క లావా ఒక పక్క అంటే కొంచెం పర్లేదులేండి. ఇదేనా మార్చలేదు, పర్లేదు బా. ఇదేనా మనకు కొంచెం బాగుంటుంది అనమాట. స్పీడ్ బూస్ట్ వెళ్తుంటే అన్నాలో లేదో పడ్డాడు. ఓకే ఇదేంది ఇందాక మాత్రం సడన్గా పడ్డాడు 3 సార్లు అన్ఎక్స్పెక్టెడ్గా. ఓకే చిన్న చూసుకుంటూ పదా దాని మీదకి. నెక్స్ట్ ఈ స్పీడ్ వల్ల కంట్రోల్ కావట్లేదు బాగా. ఆగకుండా వెళ్ళిపోవాలి అయితే ఖచ్చితంగా మనం ఆగకుండా వెళ్ళిపోవాలి. ఆగితే బుగ్గపాలు బోలోన్ జుబాన్ కేసరి అనమాట. లావాలో పడితే ఏమో బూడిదైపోతావు. ఇంత దూరం వచ్చాంరా నాయనా. సరే ఈసారి అయితే వెళ్ళిపోవాలి అనుకున్నాను, పడ్డాడు. ఈసారి అయితే వెళ్ళిపోవాలి. ఇది కంపల్సరీ గైస్, మీరు నమ్మరు, చూపిస్తాను నేనే. అమ్మా అబ్బా, ఏమన్నా ఎస్కేపా, ఏమన్నా పక్కడి నుంచి ఎగ్జాక్ట్గా చూసారా ఫ్రెండ్స్. అదనమాట నేను చెప్తే చేసి చూపిస్తా అంతే. ఓకే వద్దు ఇక్కడ ఎలా నాకు తెలిసి ఈ వాల్ నుంచి ఈ వాల్కు వా పిచ్చ టఫ్ పెట్టాడబ్బా, పిచ్చ టఫ్. ఇది చాలా దారుణం. ఇక్కడ మనకు గుర్రం కావాలి కదా, అది ఏది గుర్రం లేదు, గుర్రాన్ని తీసేసాడా. ఫోన్ బూతా అదేదే ఫోన్ బూత్స్ ఏముంది, ఫోన్ బూత్స్ అంటే ఓకే మనం పక్క నుంచే పోవాలి. ఇక్కడ ఏదో వస్తున్నట్టుంది. ఓహో ఇది పెట్టారు మళ్ళీ లావా. అబ్బా ఏమెగురుతుంది అమ్మా అమ్మా. ఓకే ఇక్కడ మనకు విండ్ ఉండాలి. యాక్చువల్గా విండ్ ఉందా, విండ్ లేదు. బా అసలు ఏం అంత తీరి మారిపోయింది. ఆ డ్రింక్స్ ఫస్ట్ స్టేజ్ అంటే ఇది మనకు ప్రిజన్ కదా, అది అందుకు పెట్టారు. లేకపోతే అసలు అది కూడా పెట్టరు, తెలిసిందే కదా మనకు. ఓకే ల్యాడర్ ఎక్కాం. ఇక్కడ నుంచి దాని మీదకి డైరెక్ట్ అదెట్టు దూకుతాము, అట్టెట్ట దూకుతావురా, తప్పదు. ఈ లావా మూడంతా అన్నిటికీ తెగించేయాలన్నమాట. అయినా అసలు ఇది 16th స్టేజ్లో కదా రావాలి, 13th స్టేజ్లో వచ్చింది ఏంది. ఇది మొత్తం తొండబ్బా, ఇది తొండి గేమ్. ఇదంతా మొత్తం 3-4 స్టేజ్లు కంపైన్ చేసి పడేశారు. బాబా అంటే అసలు అన్ని స్టేజ్లు ఎట్టు పెడతారా ఇప్పుడు. అది 16th స్టేజ్లో రావాలి, అప్పుడు 13th ఇచ్చారు. అదే కదా 3 స్టేజ్లు ముందుది ఇచ్చారు. సర్లే చూద్దాం అసలు ఏం జరుగుతుందో. ఇది ఇక్కడ మనకు బటన్స్ ఎక్కడబ్బా, బటన్స్ ఇక్కడే అనుకుంటా. ఆ బటన్ ఇదిగోండి పీకేశారు. అక్కడ ఒక బటన్ ఇదిగోండి ఎల్లో కలర్ ఉన్నాయి కదా, ఇవన్నీ పీకేశారు అనమాట. ఇక్కడ రావాలి. అదే మనకు గ్యాస్ స్మోక్ రిలీజ్ చేసి ఓకే ఇక్కడి నుంచి దూకాలా. ఓ మై గాడ్ ఇక్కడికి వెళ్ళిపో. ఇప్పుడు దూకు, మనతో పెట్టుకుంటే మామూలుగా ఉండద్దు. ఓకే కంప్లీట్ అవుతుంది ఇది కూడా, పర్లేదు. అప్పుడే 13th ఉన్నాము, 52% అయిపోయిందా. ఇదేంది 13th స్టేజ్కి అంటే నాకు తెలిసి 25 స్టేజెస్ ఉండవనుకుంటా. నాకు తెలిసి దాదాపు ఇంకా అయిపోవచ్చింది గేమ్. నాకు తెలిసి 25 స్టేజ్లు బెటర్ అబ్బా పక్క. ఇక్కడ చూడండి 56% అయిపోయిందంట అప్పుడే. ఇంకా 25 మనం 14లోనే ఉన్నాం అంటే నాకు తెలిసి దాదాపు ఇంకా 5 స్టేజ్లో 6 స్టేజ్లో ఉంటాయి. ఇంకా అన్ని ఉండవు, ఇంకా 25 దాకా ఉండదు పక్క. అంతేంది అయ్యా, దాని మీదకి దూకాలా. దూకుతాడా, పడ్డాడు. దూకలేదు, పడ్డాడు.
పదా 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 పద. ఓకే ఈసారి అయిపోలే. ఓకే ఫ్రెండ్స్ వచ్చేసామన్నాను లేదో పడ్డాడు, మళ్ళీ పడ్డాడు. మా పడ్డాడు అనుకున్నానబ్బా. ఇది మాత్రము ఇమాజినేషన్ వస్తుంది ఇందులో గేమ్లో. అట్టే అసలు పడ్డాడేమో అట్ట వెళ్ళా కానీ పడితే మనకు అంత త్వరగా రావట్లా. అది ఇందులో మ్యాటర్. దీనికి ఒకటి వేసుకోవచ్చు, చూసిందే నిజం కాదని. అరుంధతి సినిమా డైలాగులు. వెళ్ళిపోయాడు అనుకుంటే అప్పుడు పడతాడు, పడ్డాడు అనుకుంటే అప్పుడు వెళ్తాడు. అది నాకు అర్థం కావట్లా. ఇక్కడ ఎట్ట అవుతుందా అని. పడే టయానికి వస్తాడు, పడే టయానికి వస్తాడు. ఇంకా మనకే తెలుసుకుంటాం అన్నమాట. పోను ఇంకా ఒరే ఇది ఎట్లా దూకుతున్నావు అసలు దూకట్లేదు ఫ్రెండ్స్. ఇది ఇదొకటి రింగులు అంటుంది. అవును ఇది జంపింగ్. అబ్బా అదిగోండి జంపింగ్ తీసేశారు. కాకపోతే మనకు ఇంకోవే పెట్టారు జంపింగ్ తీసేసి. ఇందులో ఈ వెంటది ఇంకా కష్టంగా ఉంది. ఇది వేరే కొత్త రూట్ అనుకుంటా. దూకాలి తమ్ముడు, ఈసారి దూకాలి. నాకు తెలీదు, పడ్డాడు ఇప్పుడు దూకాలి. నాకు ఈసారి ప్రతిసారి ఇక్కడి నుంచి వెళ్ళాలంటే కష్టం బా. ఇదే ఈ పెద్ద స్టేజులు చేశారు కాబట్టి మనకు ఇబ్బందిగా ఉంది కొంచెం. అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ ఇక్కడ పడుతున్నాం అట్ట ఇబ్బందిగా ఉంది. మనకు చిన్నదిగా ఉంటే మనం ఇక్కడి నుంచే వస్తే అప్పుడు కొంచెం ఆడవాలనిపిస్తుంది. ఇది కొంచెం బాగాలేదు ఇది. ఓకే మళ్ళీ ఇక్కడ అంతా నడుచుకుంటా పోవాలా. ఓకే ఈసారి ఇది ఎట్టప్పా అదిగోండి పడిపోతున్నాడు కదా. ఇది అసలు ఎట్ట దూకాలో ఏమో. ఇదొకటి ప్రతిసారి పడాలి దీని దగ్గర. ల్యాడర్ ఎక్కాడు. ఈసారి త్వరగా వెళ్ళిపోవాలబ్బా. పదా టైం లేదు, సమయం లేదు. పిజ్జా వేసుకున్నాడు షర్ట్కేమో కానీ అసలు వెళ్ళట్లేదు. బాబు డెలివరీ టైం అవుతుంది, త్వరగా వెళ్ళాలి. మళ్ళీ వాళ్ళు అరుస్తారు. అది ఫినిష్ లైన్ దగ్గర ఉంటారా రే. ఇక అస్సలు అర్థం కావట్లేదు చెప్తుంటే. సర్లే ఈడేం చేస్తాడు, జంప్ చేయడం కష్టం కదా అది. మళ్ళీ వచ్చేసాం. ఇంకా వీడు కొంచెం ఫాస్ట్గా పరిగెడుతున్నాడు అబ్బా. వరుసగా పరిగెడుతూనే ఉన్నాడు. ఈడుక అలసట వస్తుంది కానీ అలసట తీర్చుకునేది ఇప్పుడు కాదు. అమ్మ వచ్చాడురా నాయన. ఇక్కడ అది ఉండాలి, విండో లేజర్స్ ఉండాలబ్బా. మనకు విండో లేజర్స్ ఉండేవి, అది తీసేసా. అమ్మ 15 స్టేజ్ ఇక్కడ త్రల్లలేరు ఉంటుంది చూసుకో. ఓకే లేదు, కాలిపోయినారు అందరూ. ఓకే గన్ అయితే ఉంది. ఓకే ఓకే ఫ్రెండ్స్ మనమైతే వెళ్ళాలి. ఇందులో అయితే వెళ్ళి ఈ స్టెప్స్ అయితే కొంచెం ఈజీగానే ఉంది. జంప్ ఇట్. జంపింగ్ భలే చేస్తున్నాడు అబ్బా జంపింగ్ పొగిడితే ఇదే అబ్బా. పొగడకూడదు, తిట్టాలి ఇంకా వీళ్ళని, అప్పుడు బాగా వెళ్తారు. పొగిడితే అస్సలు పోవట్లేదు. కొమ్ములు వస్తాయి వీళ్ళకి పొగిడితే. సో వెళ్దాం. అవును అక్కడ జారేది ఉంటుంది కదా. ఇప్పుడు ఆ జారేది ఎలా జారుతాం? లావా ఉంది కదా. అమ్మో అబ్బా పడ్డాడే అమ్మ. ఒకతే దూరం అయిపోయింది కెమెరా, మరీ దగ్గర ఉంది. ఇది కరెక్ట్. కరెక్ట్గా ఉందా ఫ్రెండ్స్? కరెక్ట్గా ఉందా లేదా? ఓకే చూద్దాం. ఇంకా 15వ స్టేజ్. ఇది ఏందో అసలు 20వ స్టేజ్ ఉండాలి మనం. ఓకే ఓ ఇదేం షిప్ ఇచ్చాడు. ఇక షిప్ అసలు పోతుంటారా? అరే షిప్ అసలు పోవట్లే కదా. మళ్ళీ ఇక్కడ నుంచి పడినన్నిసార్లు ఇక్కడి నుంచి పోవాలైతే.
అదట్ట పోతా అసలు మనం జారుకుంటూ పోవడమే కష్టం అంటే షిప్ పెట్టాడు అక్కడ ఒకటి లావా తీసేస్తే ఏం పోయింది వీటికి. ఓకే ఫ్రెండ్స్, పద 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 జారుకుంటూ వెళ్తున్నాడు మనోడైతే. ఆగకూడదు అదే జారుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్నానో లేదో పడ్డాడు. మరి ఇప్పుడు ఎలా వెళ్ళాలబ్బా? షిప్ పని చేయట్లేదు, ఎలా వెళ్ళాలి నాకు అర్థం కావట్లేదు. కష్టం కదా, షిప్ అయితే ఆగిపోతుంది ఎలా? మరి షిప్ ఆగకూడదంటే ఏం చేయాలి? ఇంకేమైనా ఉన్నాయా ఇక్కడ అంటే ఏమీ లేవు. ఒక్క సెకండ్, ఇక్కడ ఏదో బటన్ ఉంది, బటన్ ఇది రావడానికి. ప్లీజ్ రా రే, దొల్లద్దురా. ఓ దొల్లలేదు, 16 స్టేజ్ వచ్చేసాం. స్టేజ్ మారిపోయింది. అమ్మా వచ్చాడు రా, స్టేజ్ మారిపోయింది కాబట్టి వచ్చాడు. హో మన అదృష్టం, అదే దానికి నచ్చినప్పుడు వస్తుంది ఇది. ఓ పడ్డాడు. సరే ఏం చేయను. 16 స్టేజ్ కూడా వచ్చేసాం. స్టేజ్ మారిందంటే ఇంక అంతే చాలు, అక్కడితో మళ్ళీ మనం పోయినా కానీ ఇందులోకి వచ్చేస్తాం డైరెక్ట్. ఇంకెక్కు ఇక్కడ మనకు ప్లాంక్స్ పెట్టాలి కదా. ఇక్కడ మళ్ళీ ట్రైను. ఒకటి చూసుకో, ఈసారి కూడా వ్రెంచ్ ఏమన్నా అవసరం అవుతుందేమో. ఓ వెళ్తున్నాడు ఫాస్ట్గా. వ్రెంచ్ ఏం అవసరం లేదు, పట్టుకుందాం అవసరం అయితే కొట్టడానికి. అవసరం రాలేదు, లోపల పెట్టి. ఇక్కడైతే దీని మీద నుంచి వెళ్ళాలి. చూసుకోరా. ఓకే ఇంకా చెప్పాలంటే అసలు ఆ లావమ్ముడు అన్లాక్ కాలేదన్నమాట ఫ్రెండ్స్. మనకైతే మళ్ళీ హార్డ్ లెవెల్ ఆడి ఇప్పుడు వచ్చాను ఇక్కడికైతే, లేకపోతే అది అన్లాక్ కాలేదన్నమాట. మళ్ళీ గ్లిచ్ అయ్యి మళ్ళీ ఇప్పుడు హార్డ్ లెవెల్ ఆడేసి వచ్చా. అప్పుడు అన్లాక్ అయింది. ఇంకా ఫస్ట్ మీరు చూసారు కదా లావమ్ముడు అన్లాక్ అవ్వలేదని, అప్పుడు మళ్ళీ ఆడి వచ్చానమాట గేము హార్డ్ లెవెల్కి వెళ్ళి. తర్వాత చాలా సీన్ జరిగింది ఆడ. కాదు ఇప్పుడు మరి ఎట్టబోతారా? నా తెలీదు ఎట్టబోతారు ఆడికి. అసలు ఆడ రూట్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ప్రతి స్టేజ్లో ఒకసారి పడాల్సిందేన అబ్బాయి లావాలో. అస్సలు మొత్తం చుట్టంతా లావాని పెట్టాడు. ఆ మధ్యలో కొంచెం గ్రెప్స్ పెడతాడు, ఆ గ్రెప్పుల మీద దూకుంటా పోమంటాడు. అయ్యేమో చిన్నవి కొంటే పడతాడు. ఇదే జరిగేది. జంప్. ఒరే ఎక్కరా, నీకు అన్నం పెడతా ఎక్కువ. ఇప్పుడు ఒరే ఇక్కడ పెట్టుకొని అనవసరంగా టైం బొక్కబ్బా ఇంతసేపు. ఇక్కడ మనకు రోబోటిక్ చింపాంజీని ఉండాలి. ఉందా సచ్చిందా చింపాంజీని? ఓకే చింపాంజీని లేదు, చచ్చిపోయింది అయితే చింపాంజీ బనానీని. అవును ఇప్పుడే వచ్చేసిందండి ఇది. నాకు అవును ఇది రావాల్సిన 22nd స్టేజ్లో అనుకుంటా. మరి ఇప్పుడు వచ్చింది ఏంది ఇది? హలో 20 స్టేజ్లో వచ్చింది ఏంది? అంటే ఇప్పుడు ఇంకా ఉందంటారా గేము? బాగా కష్టమైన అబ్బాయి అంటే ఇంకా మనకు అసలు తెలీదు. మనకు అక్కడ ఆ హెలికాప్టర్ అక్కడ ఉంటుంది, ఆ హెలికాప్టర్ ఇంకా దూరం చేసినట్టున్నారు వీళ్ళు. అదిగోండి అక్కడికి పోయి బ్లాక్స్ పెట్టుకొని అక్కడ అదిగోండి అక్కడ ఉంది కదా, దాని మీద స్వాట్ ఫోర్స్ వెహికల్లో వెళ్తాం. అదేనా ఉందో లేదో అసలు. దానికి బదులు ఇంకేమైనా పెట్టారు ఇల్లు, లేదా నడుచుకొని పొమ్మంటారా? కాదు
అబ్బా మళ్ళీ పడ్డాడు. అసలు ఎందుకు గేమ్ ఎండ్ అయిపోతుంటారా నెక్స్ట్ ఈ స్టేజ్తో, లేదంటే ఇంకా ఉందే? ఇంకా హెలికాప్టర్ ఎక్కడుందో ఏం. ఓకే దీని మీదకి ఇప్పుడు పట్టుకో. పట్టుకోమంటే ఏంరా నీకు? మొత్తం నేనే చేయాలా? ఈయన కొట్టాలబ్బా నాకు వచ్చే కోపానికి. పద ఇప్పుడు బా చెప్తా నీ సంగతి. ఇప్పుడుందిరా నీకు పానత చెమన గీతం. పద పద పద. ఇప్పుడు పట్టుకోకపోతే నేను జంప్ చేయలే. జంప్ గ్లిచ్ అయింది. జంప్ క్లిక్ కాల. రాబ్లాక్స్లో కూడా గ్లిచ్లు ఒకటి. మళ్ళీ మన గ్రానీ గేమ్లు ఇవి వీటిలోనే కాదు, రాబ్లాక్స్లో కూడా తయారైంది మళ్ళీ ఇప్పుడు కొత్తగా గ్లిచ్లు. ఇందాక నాకైనా గ్లిచ్కి బాగా పిచ్చ కోపం వచ్చింది. లావా 3 అన్లాక్ కాకపోయేసరికి హార్డ్ లెవెల్ వచ్చింది మళ్ళీ. ఎలా ఉంటుందంటే ఆ టైంలో సర్లే అనుకొని హార్డ్ లెవెల్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ లావాకి వచ్చాను. వీడు చూస్తే పోవట్లేదు. పోతాడు కానీ ఆ ల్యాడర్ దక్కామంటే ఎక్కడు. ఇంకెలా పోతావు హెలికాప్టర్ దగ్గరికి? ప్రిజన్లోనే ఉండిపోతావు. అక్కడ ఫుడ్ ఉండదు వీడికి కనీసం. అంటే ఇది నార్మల్ ప్రిజన్ కాదు, ఇదేమి ప్రిజన్ సెల్ అంటది కూడా. కంట్రోల్. ఓకే మాట్లాడేది ఏమీ లేదు. ఇంక అక్కడే కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్ వచ్చేసాం మనము. హెలికాప్టర్ వచ్చేసింది. హలో అప్పుడే 20 స్టేజ్. అబ్బే స్టేజెస్ తక్కువ ఇందులో. చాలా చిన్న గేమ్ అబ్బా. 20 స్టేజెస్. యాక్చువల్గా 25 స్టేజెస్ ఉండాలి. గేమ్ 80%. ఓకే తమ్ముడు అయిపోయింది. యూ ఫినిష్డ్ ఆల్ డిఫికల్టీస్. కంగ్రాచులేషన్స్ గైస్. కామెంట్ చేయండి మనం ఇంకా ఏమేమి గేమ్స్ ఆడాలో రాబ్లాక్స్లో. ఇంకా రాబ్లాక్స్ కంటిన్యూ చేయాలని కామెంట్ చేయండి. ఇంకా అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇంకా అందరికీ బాయ్ బాయ్ గాయ్స్. అందరికీ సీ యూ లేటర్ నెక్స్ట్ గేమ్. బాయ్ బాయ్.